హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే 5 కేజీల గ్యాస్ పొయ్యి అయితే రిపేర్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా చూడండి. దీనికి ఏమైంది, ఏం రిపేర్ చేయాలి, మొత్తం వీడియో అయితే చూడండి. స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్తాను. ఫుల్గా వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ 5 కేజీల పొయ్యికి అయితే ఈ బర్నర్ అయితే హోల్ అయితే పడింది. ఇది ఎలా మారవాలో వీడియో అయితే చూపిస్తాను. తర్వాత మంట కూడా తక్కువ వస్తుంది. మంట పెద్ద మంట ఎలా రావాలో, ఇది బర్నర్ ఎలా మార్చాలో మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెండ్స్, ఈ ప్లేటు ఇలా గట్టిగా పట్టుకోండి. ఈ రెండు కాళ్ళు ఇలా గట్టిగా పట్టుకోండి. సిలిండర్ మీద ఈ గట్టిగా ఇలా తిప్పండి, తిరుగుతుంది. ప్లేట్ స్లిప్ అయింది అనుకో ఫ్రెండ్స్, ఇది కార్క్ సెట్ ఉంటుంది. ఇక్కడ ఈ కార్క్ సెట్ అయినా పట్టుకొని తిప్పచ్చు. అంటే ఒక్కోసారి ప్లేట్ స్లిప్ అయిపోయింది అనుకో ఇలాగా, అప్పుడు ఈ కార్క్ సెట్ గట్టి పట్టుకొని కటింగ్ బేర్తో అయినా తిప్పచ్చు. ఇలా ఉంటుంది ప్లేట్ అయితే. ఇదైతే పక్కన పెట్టేద్దాం. తర్వాత ఈ బండ అయితే ఇప్పదీయాలి. ఈ రెండేళ్లతో ఇగో ఈ అంచు, దీనికి అంచు గట్టిగా పట్టుకొని తిప్పితే ఈ బండ అయితే తిరుగుతుంది. బండర్ అయితే తిరుగుతుంది, చూసారుగా. ఈ బండర్ రాకపోతే ఇక్కడ హోల్ ఉంటుంది. ఈ హోల్లో స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పారనుకో ఇది కూడా తిరుగుతుంది అనమాట. అలాగైనా ఇప్పదీయచ్చు. ముందు ఈ బండర్ ఇప్పదీసాం కదా, తర్వాత ఇది కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇది కొద్దిగా క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. పాత క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోండి శుభ్రంగా. సో ఫ్రెండ్స్ చూడండి, ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ అయితే ఇప్పదీయాలి. ఇదిగో చూడండి ఎలా ఇప్పదీస్తున్నానో. అదిగో అదండి, ఇదిగో ఇది నిప్పలు అన్నమాట. ఈ నిప్పలు ఇలా పట్టుకొని, రావట్లేదు గట్టిగా ఉంది, ఇలా అడ్డంగా పట్టుకొని తిప్పారనుకో ఇది కూడా వచ్చేస్తుంది. ఇది నిప్పల్, 5 కేజీల నిప్పల్. కొత్త తెచ్చుకుంటే మళ్ళీ మీరు బిగించుకోవచ్చు. 5 కేజీల నిప్పలు అనమాట. ఇంకా కొత్త ఏదో అవసరం లేదు, ఇదే క్లీన్ చేసుకుంటే ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో పిన్నీస్ పెట్టి శుభ్రంగా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. 2 విధాలుగా పైనుంచే క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఇప్పదీన అవసరం లేదు. మొత్తం క్లీన్ చేసి పెట్టేయచ్చు. మళ్ళీ టైట్ చేస్తున్నా. ఈ విధంగా అయితే నిప్పలైతే టైట్ చేశాను, బిగించేసాను. తర్వాత తీసుకున్న బోల్టు మళ్ళీ అదే బిగియండి. అదే బిగియాలి. బిగియకుండా మర్చిపోతారేమో మీరు. మళ్ళా అది కూడా బోల్ట్ కూడా బిగించాను. ఇది బిగియాలి. ఎందుకు బిగియాలంటే దీనికి థ్రెడ్డింగ్ అనమాట. ఇది దీని సపోర్ట్కి. అదే మళ్ళీ బన్నర్, కొత్త బండర్ మార్చేస్తున్నా చూడండి. కొత్త బండర్ ఇది. దీనికి హోల్స్ ఏమి ఉండవు అనమాట కొత్త బండర్కి. ఇగో మళ్ళీ ఆ థ్రెడ్కి దీనికి తిప్పేసామనుకో 2 ఏళ్ళు పెట్టి టైట్ అవుతుంది. కింద ఇలా సపోర్ట్గా పట్టుకొని తిప్పుతూ ఉండాలి. టైట్ అయిన దాకా చూడండి ఎలా తిరుగుతుందో చూడండి. ఇది సపోర్ట్గా మొత్తం పట్టుకొని తిప్పుతూ ఉండాలి టైట్ అయ్యేదాకా. మొత్తం అయితే టైట్ అయింది, ఏం లూజ్ ఏం లేదు. మీరు లూజ్ ఏమన్నా ఉంటే ఈ అంచు మీద ఎల్డింగ్ వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం ఎల్డింగ్ చేయించుకోండి. దానికి దీనికి బాగుంటుంది. మళ్ళా ఊడిపోకుండా స్టాండర్డ్గా ఉండాలంటే కొద్దిగా ఎల్డింగ్ చేయించుకోండి. అసలు అవసరం కూడా లేదు. తర్వాత సిలిండర్కి అయితే బిగిద్దాం. ఇంకో మీరు ఎలా ఇప్పదీశారో ముందు మళ్ళా ఎలా తిప్పాలో చూడండి.
మొత్తం అయితే టైట్ చేసేసాను, లెవెల్ చేసా. చూడండి, తిప్పుతున్నా, మంట వెలిగిస్తున్నా, మంట ఫుల్గా వస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్, చూసారుగా మంట పెద్ద మంట అయితే వస్తూ ఉండేది. ఎంత కావాలంటే అంత మంట వచ్చింది. దీంట్లో సిమ్ కూడా పెట్టుకోవచ్చు, చిన్న మంట కూడా పెట్టుకోవచ్చు. చిన్నగా పెట్టుకుంటే చిన్న మంట అయితే పెట్టుకోవచ్చు. ఆపేసాను మొత్తం. వీడియో చూసారుగా ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.